ప్రజలకు నచ్చేది వ్యతిరేకిస్తే మీకు ఓట్లు ఎలా వస్తాయి? ఇంతకుముందు సరిగ్గా నెల రోజుల కిందట కూడా భాజపా ప్రధాన నాయకుడు కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కి ఓట్లు పడకపోవడానికి, అలాగే కేంద్ర నాయకత్వం సంబంధించి ఏదైతే ఉందో అది కొంచెం నాయకత్వ లక్షణాలు లోపంగా ఉన్నాయి, సరైన నాయకుల్ని మీరు ఆదరించట్లేదు, దూరం పెడుతున్నారు, అటువంటి వాళ్ళని తీసుకుంటేనే మీ పార్టీ మనుగడ కొనసాగుతుంది, అలాగే మీకు ఓట్లు పడతాయని కూడా గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరొకసారి అదే అంశం మీద ఒక వ్యాఖ్య చేశారు. ప్రజలకు నచ్చేది వ్యతిరేకిస్తే మీకు ఓట్లు ఎలా వస్తాయి? ఒక్కసారి ఏమన్నారు ఆయన చూద్దాం. ప్రజలకు నచ్చే ప్రతిదాన్ని ఏ పార్టీ అయినా వ్యతిరేకిస్తుంటే ఓట్లు ఎలా వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ఈ సులువైన ఈ చిన్న లాజిక్ను రాహుల్ గాంధీకి అర్థమయ్యేలా చెప్పడం తన శక్తికి మించిన పని అని కాంగ్రెస్ నేతలు దానిలో విఫలమయ్యారని చెప్పారు. రాహుల్ గాంధీ గారికి ఏది చెప్పినా కూడా అర్థం చేయదు, అతనికి చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం, అతని బ్రెయిన్కి అది అర్థం కాదు అన్నట్టుగా కొంచెం వ్యంగ్యంగానే మాట్లాడాలని చెప్పాలి. అయితే అతనికి అర్థమయ్యేలా చెప్పడం తలకు మించిన భారంగా కూడా వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్ సమీపంలో గ్రామంలో ఆదివారం ఏర్పడిన సభలో అమిత్ షా ప్రసంగించారు. 173 మందికి భూ యాజమాన్య పత్రాలు అందజేశారు. అలాగే మురుగునీటి పారుదల వ్యవస్థను ప్రారంభించారు. ఇటీవల లోక్సభలో ఒక చర్చలో విపక్ష నేత రాహుల్ గాంధీ నన్ను ఒక వింతైన ప్రశ్న అడిగారు. అయితే తమ పార్టీయే ప్రతిసారి ఎందుకు ఓడిపోతుంది అనేది ఈ ప్రశ్న. ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు చూడండి. రాహుల్ గాంధీ గారు ప్రతిసారి పార్లమెంట్లో కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటారు, అందులో ఇదొక వింతైన క్వశ్చన్ వేశారు. ప్రతిసారి మా పార్టీ ఎందుకు ఓడిపోతుందని ప్రశ్నించారంట. అంటే అవి వ్యంగ్యంగా మాట్లాడారు. అయితే ప్రజల్ని అడిగి తెలుసుకోవాల్సిన విషయం అది. ఈరోజు నేను ఇక్కడ ప్రారంభించిన రెండింటిని అర్థం చేసుకుంటే రాహుల్ బాబా ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.